హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో మనకు గద్దర్ అవార్డ్స్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మన తెలుగు సినిమాలకు ఏ సినిమాలకు గద్దర్ అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం ఈ గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి మనకు నంది అవార్డ్స్ స్థానంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలంగాణ ఎప్పుడైతే కొత్తగా ఫామ్ అయిందో అదే టైంలో మనకు నంది అవార్డ్స్ అనేటివి క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పుడున్న గవర్నమెంటు. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అయితే గద్దర్ అవార్డ్స్ అనేది పెట్టడం జరిగింది నంది అవార్డు స్థానంలో. సో ఇప్పుడు మనం గద్దర్ అవార్డ్స్ ఏ సినిమాలకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, వాచ్ ఇట్. గద్దర్ అవార్డ్స్ 2024లో భాగంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే నాగ్ అశ్విన్కి రావడం జరిగింది. ఇతడు తీసిన కల్కి 2898 AD మూవీకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరంటే అల్లు అర్జున్ ఫర్ పుష్ప 2 మూవీకి గాను. ఇంకా బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ ఎవరంటే నివేదా థామస్. ఈమె నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు ఎస్జే సూర్యకు రావడం జరిగింది. ఇతడు నటించిన సరిపోదా శనివారం మూవీకి గాను వచ్చింది. ఇంకా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే భీమ్స్ సిసోరోలుకి రావడం జరిగింది. ఇతడు రజాకార్ మూవీకి బెస్ట్ మ్యూజిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా బెస్ట్ కమెడియన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సత్య మరియు వెన్నెల కిషోర్కు. వీరిద్దరు కూడా మత్తు వదలరా 2 మూవీలో కామెడీ మాత్రం బీభత్సంగా చేయడం జరిగింది. సో అందుకేనేమో ఇచ్చినట్టున్నారు వీళ్ళు గద్దర్ అవార్డ్స్ అనేటివి. ఇంకా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అవి ఎవరికంటే అరుణ్ దేవ్ పోతుల అండ్ బేబీ హారిక 35 చిన్న కథ కాదు అండ్ మెర్సీ కిల్లింగ్ మూవీలకు గాను వీళ్ళకు గద్దర్ అవార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గద్దర్ అవార్డ్స్లో భాగంగా నటసింహం బాలయ్య బాబుకి వచ్చేసి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాలయ్య బాబు అయితే పెద్ద కామెడీ చేసిందని చెప్పవచ్చును. ఎందుకంటే స్టేజ్ పైన ఏకంగా సీఎం పేరే మర్చిపోవడం జరిగింది. చాలా సస్పెన్స్ తర్వాత చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఆసక్తికరంగా ఉండేది. ఇంకా అల్లు అర్జున్ కూడా స్టేజ్ పైన ఒక డైలాగ్ చెప్తా అని చెప్పి సీఎం దగ్గర పర్మిషన్ తీసుకొని రఫా అని వేసేస్తా అని చెప్పి సీఎంకే డైలాగ్ చెప్పడం జరిగింది. ఇది చాలా వైరల్ కావడం జరిగింది అప్పుడు. గైస్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.